నా పేరు అలపుర బాపురావును, నాగాపల్లి నల్లవెల్లి మండల్ విలేజ్ అని. ఒకటి నాకు తెలిసినంత వరకు అయితే కేసీఆర్ అయితే మాత్రం నంబర్ 1 190% కేసీఆర్ మనకు బాగా సహకరించాడు. సస్తే 5 లక్షలని ఇంతవరకు రేవంత్ రెడ్డి ఇవ్వలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. మళ్ళీ రైతు బంధు ఇవ్వలే, 2 లక్షలు రుణమాఫీ 2 లక్షలు ఇవ్వలే, 1,50,000 నుంచి పైకి కిందికి ఇచ్చిండు, 1,00,000 పై నుంచి ఇవ్వలేవాడు అయినే అట్లా. మళ్ళీ అందులో ఒకటి మహిళలకు 2,500 కూడా ఇవ్వలే. మళ్ళీ ఇంకోటి మళ్ళీ మూడవది ఈ ఒక బస్సు అన్నాడు, లేడీస్ వాళ్ళే కూర్చుంటారు, జెంట్స్ పోతే దింపుతాళ్ళు బస్ స్టాండ్లో కానీ ఎక్కడ కానీ, మీరు ఎందుకు వస్తాలని లేడీస్ అంటాళ్ళు. ఇక బస్సులు కూడా బస్సు కూడా ఎక్కడ ఆపుతలేరు బస్సులు, వాళ్ళు దంచుకొని పోతారు మంది బాగుంటే లేడీస్కైనా అన్న ఆలోచన అది ఒకటి. మళ్ళీ ఇంకోటి ఈ మన ఒకటి ఏంటంటే మన పోయే గ్రామంలో కానీ సీసీ రోడ్లే కానీ ఇప్పుడు రోడ్లు పట్టినవి కానీ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వే చాలా ఆపింది. ఇప్పుడు లేకపోతే అదే టీఆర్ఎస్ వస్తే రోడ్లన్నీ ఇవాళ కంప్లీట్ అయిపోవు, నా ఆలోచనకు అది. సో మరి మీ ఊర్లో చూసుకుంటే, మరి మీ ఊర్లో అంటే మామూలుగా ఇప్పుడు అటు కాంగ్రెస్ చూసుకున్నా ఇటు బీఆర్ఎస్ చూసుకున్నా, 2 బలమైన పార్టీలు కదా. మీ ఊరికి మీ ఊర్లో ఉన్న జనానికి సహాయం చేసిన ప్రభుత్వం ఏందనుకుంటారు మరి మీరు? టీఆర్ఎస్ఏ. ఎట్లా మంచి పని చేసిండు. ఎట్లా అంటే ఇంటికి నల్లు ఇచ్చాడు కేసీఆర్, ఇంటింటికి ప్రతి ఒక్క ఇంటికి నల్లు ఇచ్చాడు, ఇంటింటికి 20 గంటల కరెంట్ ఇచ్చాడు, పక్కిచ్చాడు బల్ల గుద్దినట్టు. కరువు చెక్కులు కూడా ఇచ్చాడు. రాళ్ళ వాన పడితే 5 4 సంవత్సరాలు ఇంటింటికి డోర్కు పిలిచి ఇచ్చాడు. పంట నష్టం ఇచ్చాడు రాళ్ళ వాన పడితే. అది ఇప్పటి వరకు రైతు బంధు లేదు, వింటాడా మరి భయం ఏంది అట్లా వింటావా? అది కథ. ఇంటింటికి ఇప్పుడు టీఆర్ఎస్ వస్తే పక్క ఇంటింటికి మళ్ళీ రోడ్డు బాడు, సీసీ రోడ్డు, ఇంటింటికి రోడ్డు బాడు. ఇప్పుడు నరకపేట గ్రామంలో కూడా మొత్తము కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఈ సీసీ రోడ్ల కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ ఏది లేదు. ఇల్లు బీసీ కాలనీలో ఇల్లులు కూడా 60 నుంచి 100 కట్టిస్తామని చెప్పారు. లేదు, మొత్తం టీఆర్ఎస్ ఇచ్చిన ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చింది ఏమి ఇంతవరకు మా కాడ ఏం పని చేయలే. అది చెప్పుడు వారికి కానీ చేసుడు తక్కువ, రుప్పుడు ఎక్కువ, వింటానా? ఒకవేళ ఇప్పుడు మరి కేసీఆర్ గారు ఇన్ని రోజులు అయితే లోపలనే ఉన్నారు, ఒకవేళ మరి కేసీఆర్ గారు బయటకు వచ్చి మళ్ళీ రాజకీయ చక్రం ఏమైనా తిప్పే అవకాశం ఉన్నదంటారా? పక్క వస్తాడు, పక్క అవుతాడు, పనులు అయితే మళ్ళీ పక్క టీఆర్ఎస్ వస్తుంది నాకు తెలిసినంత వరకు అయితే ఎక్కడ కానీ. నా ఆలోచన అయితే అది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.